ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద కేదార్. ఆగ్ జగదాత్రి, ఆగ్ జగదాత్రి, ఆగ్ జగదాత్రి. యువరాజు వాళ్ళ భయంలో కూడా అర్థం ఉంది. ఏం జరిగిందో తెలుసుకునే వరకు మీరు అవుట్ హౌస్ వదిలి ఎక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. వదిన, మీరు కూడానా? మేమే తప్పు చేయలేదని నమ్మి మాకొక అవకాశం ఇచ్చారనుకున్నాము. ఎవరు మమ్మల్ని ఇంట్లో అవమానించినా మీరు మా పక్కన నిలబడతారని నమ్మాము. నీ కళ్ళల్లో, నాన్న కళ్ళల్లో నా మీద కోపాన్ని చూడలేకపోతున్నానక్క. బాబాయిని ఎవరు పొడిచారో మాకు తెలియదు, కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. వాళ్ళని కోర్టులో నిలబెట్టి తీరుతా. ఆల్ ద బెస్ట్ రా, ఆల్ ద బెస్ట్. అప్పటి వరకు అక్క చెప్పినట్టు బుద్ధిగా అవుట్ హౌస్లో ఉండండి. కుదరదు. మేమిప్పుడు బయటికి వెళ్లాల్సిందే. చూసారా వదినా, మీ మాటని ఎదిరించి ఎలా మాట్లాడుతుందో? నీ మాట అంటే ఎంత లెక్క లేకపోతే నువ్వు ఇంట్లో ఉండమన్నా కూడా కుదరదని అంత ఖచ్చితంగా చెప్తుందమ్మీ. వదిన మాట వినకూడదని అలా అనలేదు అత్తయ్య గారు. వదినకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అలా అన్నాను. కేదార్ నిర్దోషని మేం నిరూపించుకోవాలంటే వెళ్ళి సాక్ష్యాలు తేవాలి కదా వదిన. ఇలా అవుట్ హౌస్ లో కూర్చొని ఉంటే మేం నిజాన్ని ఎలా నిరూపించగలం? మీరే న్యాయం చెప్పండి వదిన. ఇంట్లో ఉండి మాకిచ్చిన ఈ 24 అవర్స్ లో మేమేం చేయకపోతే అప్పుడు నిజాన్ని ఎలా బయట పెట్టగలం? అర్థమైంది. మీరు హాస్పిటల్ చుట్టుపక్కలకి రాకూడదు. మీ వల్ల బాబాయికి ఏ చిన్న హాని జరిగినా మిమ్మల్ని క్షమించను జగదాత్రి. సరే వదినా, పద కేదార్. పదండి బాబాయ్, వెళ్దాం. సరే, ఇలా ఇవ్వమ్మా. ఇదిగో నాన్న. నేను తీసుకొస్తాను, పద. రే, చెప్పింది గుర్తుంది కదా? లోపల గన్స్ అస్సలు వాడద్దు. మనం ఇక్కడికి వచ్చింది ఒక్క ప్రాణం తీయడానికి మాత్రమే. లోపలికి వెళ్ళామా, మనం సింపుల్గా పని పూర్తి చేశామా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అలాగే బాయ్. దేవా, మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి కమలాకర్ ఎక్కడున్నాడో చూద్దాం. రే, మీరు తీరిగ్గా రండి. సరే బాయ్. చూస్తుంటే వదిన వాళ్ళు ఇంకా వచ్చినట్టు లేదు కేదార్. అవును దాత్రి. వదిన వాళ్ళు వచ్చే లోపు మనం లోపలికి వెళ్ళి ఐసీయూ దగ్గరికి వెళ్దాం. సరే దాత్రి, కానీ ఇప్పుడు మన అనుమానం నిజమయ్యి మినిస్టర్ మనుషులు బాబాయ్ మీద అటాక్ చేస్తే మనం ఏం చేయగలం? మనం జేడీ కేడీలా వస్తే బెటర్ ఏమో. లేదు కేదార్, మనం జేడీ కేడీలా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఎందుకు సెక్యూరిటీగా ఉన్నామని హరికి డౌట్ వస్తుంది. ఆ ఏసీపీ సామాన్యుడైతే కాదు, పోలీస్ బట్టలు వేసుకున్న తెలివైన క్రిమినల్. మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా
మన ఐడెంటిటీని కనిపెట్టేస్తాడు. కరెక్టే దాత్రి. మరి రౌడీలు వస్తే మనం ఏం చేయగలం? రమ్య వాళ్ళు రంగా గురించి ఏదో లీడ్ దొరికితే చెక్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు మనం ఎలాగైనా మేనేజ్ చేస్తే తర్వాత నైట్ అంతా వాళ్ళు ఇక్కడే ఉంటారు. సూపర్ దాత్రి, పద వెళ్దాం. ఉమ్. ఆగు కేదార్. పదండి బాబాయ్. పదమ్మా. అక్క వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, మనం లోపలికి ఎలా వెళ్తాం దాత్రి? ఇక్కడి నుంచి అటు కారిడార్, ఐసీయూ బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, లోపలికి వెళ్లకుండానే అన్ని వాచ్ చేయొచ్చు. అవును దాత్రి. కాచి, అక్క, బాబాయ్కి ఎలా ఉంది? ఇంకా అలానే ఉందక్క. స్పృహలోకి రాలేదు. బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. డేంజర్ కొంచెం తగ్గినట్టే అంటున్నారు. వాడికేం కాదమ్మా, నువ్వు చూస్తూ ఉండు. తెల్లారేసరికి వాడు కళ్ళు తెరుస్తాడు. మీ నాన్న గట్టోడు. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. మేము వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాం. 3rd ఫ్లోర్లో ఉన్నారు, మీరు వెళ్ళి మాట్లాడండి అక్క. తర్వాత నేను వెళ్తాను. సరే కాచి, 10 minutesలో వచ్చేస్తాం. పదండి బాబాయ్. దాత్రి, మినిస్టర్ కౌశిక్కి అక్కకి భయపడి అటాక్ చెయ్యదేమో అని అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తుంది? డౌట్ పడేలా ఇక్కడేం లేదు. పైగా ఈ సైలెన్స్ చూస్తుంటే నాకెందుకో మనమే ఎక్కువ భయపడుతున్నామేమో అనిపిస్తోంది. నాకైతే ఈ సైలెన్స్ ని చూస్తుంటే డౌట్ ఇంకా పెరిగిపోతుంది కేదార్. నాకెందుకో ఈ సైలెన్స్ వైలెన్స్ కోసమే అనిపిస్తుంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రే, ఇంకెన్ని ఫ్లోర్లు తిప్పుతావురా? రండ్రా. రమ్య కాల్ చేస్తుంది. చెప్పు రమ్య, రంగా గురించి ఏమైనా తెలిసిందా? నో మ్యామ్, రాంగ్ టిప్. ఇక్కడ వేరే ఎవరో రంగన్న పేరుతో ఉన్నారు. ఛా! సరే, మీరు రంగా కోసం సర్చ్ ఆపండి. తనకు కావలసిన వాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరున్నా సరే వాళ్ళని ఎంక్వైరీ చేయమని కిరణ్ వాళ్ళకి చెప్పు. షూర్ మ్యామ్. గ్రౌండ్ ఫ్లోర్ నే పెట్టుకుని పైనంతా తిప్పారేంట్రా? ఆ అమ్మాయిని వేసేయమంటావా బాయ్? రే ఫుల్, ఇది హాస్పిటల్. కొంచెం తేడా జరిగినా సెక్యూరిటీ, డాక్టర్స్ అందరూ వచ్చేస్తారు. హాయ్ సిస్టర్.